వ్యవసాయం పనులు జోరుగా అవుతున్నట్టున్నాయి కదా అంతటా ఇత్తనాలు తెచ్చుకున్నారులా. ఇక ఆనకాలం కాబట్టి వరి, పత్తి, మొక్కజొన్న, కంది, సోయాబీన్, మినుములు, పెసర, జొన్న, సజ్జ, రాగులు ఇంకా చెరుకు పంటలు పండిస్తుంటారు మన తాన. ఇంట్లో కొన్ని ఎండాకాలంలో సుత పండిస్తారు, కానీ కొన్ని ఆనకాలంలో మాత్రమే ఇత్తుకోవాలి. వాటికి నీళ్ళు ఎక్కువ అక్కర ఉంటుంది కాబట్టి ఏ కాలంలో వండే పంటలు ఆ కాలంలో వండిస్తేనే ఫాయిదా ఉంటుంది, అంతే కదా. ఇక గీ ముచ్చట చూడుర్రి. ఇదెక్కడి కథరో, ఇత్తునాలే పెట్టలే ఇప్పుడు కంది పంట ఎక్కడిది అని పరిశాన్ అయితుండొచ్చరు రైతన్నలు. ఎండాకాలంలో పండించిన కొత్త రకం కంది పంట ఇది. వ్యవసాయం మీద ప్రయోగాలు చేసే ఇక్రిసాట్ సంగపోళ్ళ ఇకమతే. లెక్కకైతే ఆనాకాలంలా అంటే జూన్లో ఇత్తునాలు నాటుకొని జనవరి ఫిబ్రవరిలో పంట తీస్తుంటారు రైతులు. 6 నెలలకు మీదనే పడుతుంది పంట వస్తానికి. కానీ ఇది అట్లా కాదుల్లో 120 రోజులల్లనే అంటే 4 నెలలనే పంట చేతికొస్తది. నిన్నయాల కాదుల్లో 4-5 ఏళ్ల కాంచెల్లి చెమట తీసి గీ సూపర్ సీడ్ తయారు చేసిండ్రు శాస్త్రవేత్తలు. ICPV 25444 రకం అని పేరు పెట్టిండ్రు దీనికి. లెక్కకైతే జూన్ నుంచి జనవరి ఫిబ్రవరి వరకు చేతికొస్తది. రెగ్యులర్ విత్తనాలు సమ్మర్లా కాతరావు కాబట్టి ఎవ్వలేయరు, కానీ ఈ ఇత్తనాలు మాత్రం ఎంత జోరెండ కొట్టినా కాత మంచిగొస్తదట. మళ్ళా మామూలు కందిలాగా ఓటోసారి కాకుండా అన్ని చేనంతా ఒక్క పారే కాత కాస్తది. ఫస్ట్ ఎండాకాలం కంది అని చెప్పొచ్చు. ఇప్పటిదాకా కంది వర్షాధారమే అని చెప్తున్నాము. కాకపోతే ఇప్పుడు మనము కందిని ఎండాకాలంలో కూడా పండించుకోవచ్చు. ఒక 4-5 తడియగలుగుతాం. 45 డిగ్రీల ఎండల సూత కాత పూత మంచిగానే వస్తదట. మామూలు కంది ఇత్తులైతే 35 డిగ్రీలు దాటితే చాలు వాడిపోతాయి. ఆల్రెడీ టెస్టులు జరుగుతున్నాయట. తెలంగాణలో, కర్ణాటకలో, ఆంధ్రాలో ఆల్రెడీ టెస్ట్ చేయడం జరిగింది. భారతదేశంలో అన్ని సమ్మర్ సంబంధించిన దాంట్లో కూడా తట్టుకుంటది. అంతటా మంచిగానే పంట చేతికొస్తుందట. అట్లయితే మాకు కూడా కావాలి అంటుండ్రులే. 2 ఏళ్ళు ఆగాల్సిందే. సర్కారోళ్ళు ఓకే అంటే గప్పుడు బయటికి ఇడుస్తారట. ఇప్పటికీ ఇక్రిసాట్ నుంచి 100 తీర్ల కంది ఇత్తనాలు తయారు చేసిండ్రు. అయితే కంది మీదనే ఎందుకు ప్రయోగం చేసిండ్రంటే, we can go up to 5 million hectare in the rainy season. We can produce up to 3 million tons of pigeon pea. But the India's requirement is around 5 million tons. So we need to augment another 1.5 million ton of pigeon pea. గదన్నట్టు అక్కరున్న దానికంటే తక్కువ వండుతుందట కంది. ఎట్లా చేసన్నా పెంచాలని ఇట్లా సూపర్ సీడ్ తయారు చేసిండ్రన్నట్టు. ఎండాకాలమైనా వండుతుంది, మళ్ళా 4 నెలలనే పంట చేతికొస్తది. రేటు సుత మంచిగానే బలికే కోపున్నదట. ఇక రేపు ఏం పంటలు వేయాలనే రంది పడకుండా అందరు కంది పంటే వేస్తుండొచ్చు రూపో.